मैं बाई बर्थ रहता हूँ। बाय बर्थ रहते। कैसा है आपको कांग्रेस और बीआरएस? कांग्रेस का तो कुछ भी अच्छा नहीं है, मगर बीआरएस का बहुत अच्छा था। क्या किया बीआरएस? बीआरएस के स्कीम्स अच्छे थे। बीआरएस में कोई चीज की टेंशन नहीं थी। बीआरएस जब कांग्रेस की हुकूमत थी, हर चीज अच्छा था। अभी कांग्रेस है जब से कुछ भी नहीं है। 2 साल हो रहा ना कांग्रेस आके हाँ। स्टेट में, तेलंगाना स्टेट में। आपको स्टेट वाइज कैसा लग रहा है? स्टेट वाइज आप तो मीडिया वाले, आप हर जगह जाके इंक्वायरी कर रहे होंगे, आप मालूमात कर रहे होंगे। कोई भी बोला आज लगा कांग्रेस की गवर्नमेंट अच्छी थी ये 2 साल में, बोलो हमारे तो बीआरएस अच्छी थी और बीआरएस के लिए हम काम करेंगे जुब्लीस में इंशाल्लाह। जुबली कॉन्स्टिट्यूंसी में कांग्रेस आने के बाद कुछ भी डेवलपमेंट हुआ? जुब्लीस कॉन्स्टिट्यूंसी में कांग्रेस आने के बाद 2 साल से कुछ जी भी डेवलपमेंट हुआ? कुछ भी डेवलपमेंट नहीं हुआ। ऑलरेडी बीआरएस के टाइम पे डेवलपमेंट हुआ था। देखो मैडम, एक्चुअली जुबली हिल्स और बोराबंडा डिवीजन में मागंटी एमएलए साहब के इतने अच्छे काम हैं, जैसा कि हिंदू मुस्लिम सिख ईसाई सबको लेके चले। रमजान में तोहफा देते थे और दशहरे में बदकम्मा गिफ्ट देते थे, क्रिश्चियन में भी तोहफा देते थे, हर चीज वो लेके चले। सिंपैथी प्लस पार्टी के लिए भी यहाँ पर लोग काम करने के रेडी, बीआरएस पार्टी के लिए। और बीआरएस से सुनीता मागन की फैमिली से कैंडिडेट को लगाए ना, हाँ। और उनसे वो फैमिली को छोड़ के और कुछ को तो भी लगाए तो बीआरएस से जीतता है इधर से। एक्चुअली देखा गया तो मागंटी गोपीनाथ साहब के वाइफ को लगाए, ये बहुत अच्छी बात है हमारे लिए। कई को वो तो साहब जैसा काम करते थे, मैडम भी इंशाल्लाह आगे चल के वही काम करेंगे। मैडम को और पार्टी को देख के वोट डालेंगे। ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 50 ఇయర్స్ నుంచి స్థానికులమే. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవును. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకి Yes. ఓట్ వేస్తారా? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అభివృద్ధి కానీ ఏది కానీ చేసేదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ లెక్క అందరి లెక్క తిని తాగేటోళ్ళు కాదు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేది పబ్లిక్ ని చూస్తారు, ప్రజలని చూస్తారు. వాళ్ళు పేద ప్రజలకు కానీ ఎవరికి కానీ మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి గాని ఏం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారెంటీలు అని చెప్పిండు, అవి కూడా చక్కగా చేస్తలేరు అని కొంచెం వరకు. కదమ్మా 6 గ్యారెంటీ లేని అన్ని పథకాలు, బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు, రేషన్ తింటున్నాము, మీకు ఇంకేం కావాలి? ఇంకా ఇంకా ఎన్ని పథకాలు, రుణమాఫీ చేసింది, ఇంకేం కావాలి? ఫ్రీ బస్ పెట్టినట్టే పెట్టిండు కానీ మళ్ళీ ఇప్పుడు మగవారికి టికెట్ రేట్లు పెంచిండు కదా హైదరాబాద్ లో. ఎందుకు అది ఎట్లయినా పెరుగుతుంది. ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగినప్పుడు సెంటర్ లో నడగొద్దా? మళ్ళీ ఆరు కూడా పెంచాలి కదా, వాళ్ళు ఎట్లా నడపాలి? మళ్ళీ ఇంత ఈ పథకాలు ఇయ్యంగా కూడా అన్ని విధాలు చూస్తుంది గవర్నమెంట్. కూడా అందరికి వస్తలేవు, వచ్చిన వాళ్ళకే డబుల్ ఇండ్లు వచ్చినాయి కానీ మాకు అందరికి సర్వే చేస్తున్నారు, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని అందరికి అందుతాయి పథకాలు. వాళ్ళు కట్టిర్రు, నాశనం చేసిపోయారు గవర్నమెంట్ మొత్తం. డబ్బంతా పబ్లిక్ డబ్బు నాశనం చేసారు. హైదరాబాద్ రెవెన్యూ ఎంత పెద్దది, దాన్ని జీరో చేసిపోయారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ అన్ని పథకాలు ఇస్తుంది, కొద్దిగా టైం పడుతుంది, అన్ని వస్తాయి, మెల్లంగా వస్తాయి, అన్ని పేదవాళ్ళకే చెందుతాయి. హైడ్రా విషయంలో కూడా హైడ్రా అని చెప్పి, హైడ్రా 100% కరెక్ట్ అండి. అది హైడ్రా కరెక్ట్ అయినప్పటికీ కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియదు పర్మిషన్ లేకుండా కూలగొట్టిందని బాగా ఆ విషయం వల్ల పేదవాళ్ళ ఇల్లు కాదు, పేదవాళ్ళ ఇల్లు కావాలని ఉన్న వాళ్ళు పేదవాళ్ళని ఆడబెట్టి అవి గులగొట్టినని షో చేస్తుంది. హైడ్రా కరెక్ట్, అది హైడ్రా కరెక్ట్ చేస్తుంది. చెరువులల్లా కబ్జాలు పెట్టుకొని రేపు మొన్న చూశారు కదా, వాటర్ వచ్చి ఎంత ఇదైంది. ఇన్ని సంవత్సరాల నుంచి నాశనం అయిపోయి అన్ని అమ్ముకున్నారు, చెరువులు అమ్ముకున్నారు, కుంటలు అమ్ముకున్నారు, అన్ని అమ్ముకున్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ప్రకృతి ఎంత సహకరిస్తుందా మనకి? హైడ్రా అనేది 100% కరెక్ట్, అది అనేది మంచి పద్ధతి, అది చేయాల్సిందే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మాగంటి సునీతకి టికెట్ ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఆమె భర్త చనిపోయింది అనే సింపతిని యూజ్ చేసుకొని గెలుస్తుంది, సింపతి కార్డ్ బాగా వర్కౌట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. అదేమి కాదండి, కాంగ్రెస్ పార్టీ 100% విన్ అవుతుంది. మా నవీన్ యాదవ్ గారు 100% విన్ అవుతారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో 3 ప్రధాన పార్టీలు చాలా రసవత్తరంగా ముందుకు పోతున్నారు. ఇటు బీజేపీ నుంచి చూసుకుంటేనేమో లంకాల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నా హోప్స్ ప్రకారం సునీత గెలవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్కి మళ్ళా ఛాన్స్ ఇద్దామని ప్రజల్లో ఒపీనియన్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఛాన్సెస్ లేవు. బట్ ఇక్కడ నవీన్ యాదవ్ గారికి మంచి నేమ్ ఉండొచ్చు, ఏరియాలో మంచి గ్రిప్ ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారి సీఎం అనేది ఫెయిల్యూర్గా చూపెడుతున్నారు. దాన్ని బట్టి బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు వచ్చారు ఆల్రెడీ, నెక్స్ట్ సీఎం ఎక్స్ సీఎం గారు కేసీఆర్ కూడా రాబోతున్నారు. సో దానివల్ల నాకు తెలిసి బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను.
అంటే ఇక్కడ మాగంటి సునీతకేమో సింపతి వర్కౌట్ అవుతుందా అసలు? ఎందుకంటే No, ఆమె ఎప్పుడు ఎక్స్పీరియన్స్ yeah. ఉన్నామే కదా. మాగంటి సునీత అని కాదు, అక్కడ బీఆర్ఎస్ బట్టి ఓటు పడుతుంది ఇక్కడ. ఎందుకంటే మాగంటి సునీత కొత్త క్యాండిడేట్ అవ్వచ్చు, బట్ బీఆర్ఎస్ కి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 2 years గా చూస్తున్న ఈ కాంగ్రెస్ పరిపాలన నుంచి ప్రజలకి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారే కానీ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. పెన్షన్ విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు పెన్షన్ 2 months కి ఒకసారి వస్తుందంట. ఈ రీసెంట్ గా ఒక లేడీ చెప్పిన విన్నాను. నెక్స్ట్ చాలా రైతు భరోసా కరెక్ట్ గా రావట్లేదు. ఏది కూడా జిహెచ్ఎంసీ కూడా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ ఫ్రీ బస్ ఒకటే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఆర్టీసీ ఆల్రెడీ అది ఎప్పుడు ఉంది కాబట్టి అది ఒక్కటే కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ ఆల్ ఫెయిల్ అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క జూబ్లీ హిల్స్, ఎందుకంటే ఇది హైదరాబాద్ పెద్ద సిటీలో ఇది ఒక జూబ్లీ హిల్స్ అనేది గ్రేట్ ఏరియా నియోజకవర్గం. అందువలన ప్రజలు ఎక్కువ ఆలోచించి మళ్ళా బీఆర్ఎస్ కే ఛాన్స్ ఇస్తారని నా ఫీలింగ్. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ పర్సన్ ని చూసుకొని ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా పర్సన్ చూసి గెలిపించితే అది ప్రజలకైతే ఏం చేయరు. ఎందుకంటే దుబ్బాకలో కూడా ఒకసారి ఇలాగే ఎలక్షన్ అయితే బీజేపీ ఆయన గెలిచాడు. సో అప్పుడు కూడా ఆయన అంత ఏం చేయలేదు. మళ్ళీ ఆయన సెకండ్ టైం ఓడిపోయాడు. తర్వాత ఇప్పుడు రఘు గారు ఇప్పుడు ఎంపీ అయ్యారు. కానీ ప్రజలకి వీళ్ళు షార్ట్ కట్ లో వచ్చి వెంటనే గెలిచేసి వీళ్ళు జీవితాలు మారుస్తారనేది ఇట్స్ ఎ ఫూలిష్ థింకింగ్. ఎందుకంటే ఒక పార్టీకి ఫస్ట్ వాల్యూ ఇస్తే, పార్టీకి ఏమంటే ఈ ఏరియా ఆ ఏరియాని కాదు, ఎవ్రీ ఏరియాని వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనికి ఓటేస్తారు, ఈయన గెలిచినంత మాత్రం ఇక్కడ ఏం జరిగిపోతుంది అంటే జరగదు. మళ్ళా బీఆర్ఎస్ కి మళ్ళీ ఓటేయడం వల్ల మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ డెవలప్ అయ్యి మళ్ళీ కేసీఆర్ గారి సీఎం అయితే మంచి పరిపాలన ఉంటదని నా అభిప్రాయం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారంట? నేను నవీన్ అనుకుంటున్నాను, నవీన్ అన్న. ఎందుకంటే నాది ఆంధ్ర, కానీ నేను ఉండేది ఏసిగూడ. సో వాళ్ళ సర్కిల్ గానే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా అక్కడే ఉండేది. పొద్దున్న లెగిస్తే వాళ్ళతోనే తిరుగుతా. సో వాళ్ళ మంచిదనం ఎలా ఉంటది, ఎవరెవరితో ఎలా ట్రావెల్ చేస్తారు, ఎలా మాట్లాడతారు ఏంటన్నది ఎదురుగానే చూస్తాం కాబట్టి అంతా తెలుసు. ఇప్పుడు ఎదురుగా చూసేది చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు ఎవరన్నా సాయం కోసం వస్తే సాయం చేసింది కాక ఎదురు డబ్బులు పెడతాడు అనుకోవచ్చు మీరు. డబ్బులు 2000 3000 ఇస్తే ఆయన గెలవాలా అని అనుకోవచ్చు. అలా ఇచ్చే మనిషి ఎవరున్నారు ఈ రోజుల్లో? అంటే పని చెయ్యాలి, చేస్తాడా లేదని నమ్మకంతో పెట్టుకొని కొంతమంది వస్తారు. ఆ పని చేసి చేతిలో డబ్బులు పెట్టి నేను ఉన్నాను ఒక అన్నగా ఒక తమ్ముడుగా అని భరోసా ఇచ్చేది వేరు. సో అలాంటి వ్యక్తుల్లో నవీన్ అన్నను చూశాను నేను. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా ఇక్కడే 2 ప్రోగ్రామ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉన్న నియోజకవర్గం ఎవరైతే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి కూడా దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ గా జరిగింది. నిన్న ఏమో ర్యాలీ చేశారు. ర్యాలీలో కూడా కొన్ని అంటే ఉంటారుగా పొగలు వేసేవాళ్ళు, పుల్లలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఒక రౌడీ షీటరు, వెనకమాల తిరిగే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రౌడీ షీటర్లు ఇలా కమ్మేయడం అయితే జరిగింది. ఇదంతా తప్పు. ఒకసారి మీరు వాళ్ళలో కలిసిపోయి ఏదేదో మాట్లాడితే చెల్లదు. ఆయనతో ఒక 2-3 రోజులు ట్రావెల్ చేయండి మీరు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలా ఎవరెవరితో కలుస్తాడు ఏంటి అన్న, ఆయన మంచి పనులు ఏంటి, ఎలా చేస్తాడు ఏంటని మీకే తెలిసిద్ది.